అందరికీ నమస్కారం. ఈ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా విజయనగరం జిల్లా నిడమర్ల నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా శ్రీమతి లోకం మాధవ్ గారు పోటీ చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే. గాజులాస్ గుర్తు మీద విజయనగరం జిల్లా జన సైనికులందరికీ కూడా చాలా ఆనందకరమైన వార్త ఇది. పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో, నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదంతో శ్రీమతి లోకం మాధవ్ గారు చాలా ప్రతిభావంతురాలు, మంచి విజ్ఞానవంతురాలు, విద్యావేత్త, పారిశ్రామికవేత్త. ఇలాంటి వ్యక్తి ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చాలా 20 years నుంచి ఆవిడ నిర్మల్ నియోజకవర్గంలో ఓ పరిశ్రమను పెట్టి ఐటీ పరిశ్రమను నెలకొల్పి చాలామంది పేద విద్యార్థులకి, అలాగే నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించి పేద విద్యార్థులకి స్కాలర్షిప్ల పేరుతో వాళ్ళకి విద్య దానం చేసి చాలా మంచి పేరు సంపాదించారు. అలాగే చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవను మరింత పెంచి చేద్దామని చెప్పి ఆలోచనతో ఆవిడ వచ్చారు. కాబట్టి తప్పనిసరిగా ఆవిడకి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు మద్దతుగా నిలబడాల్సిన బాధ్యత ఉంది. నిడమర్ల నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు గారు ఆయన చేసిన అవినీతి కానీ, ఆయన తాలూకా వింత పోకరులు కానీ, అలాగే దౌర్జన్యం కానీ నిడమర్ల నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఈరోజు చాలా మంచి సువర్ణ అవకాశం. గాజులాస్ గుర్తు మీద ఓటేయండి. ఇలాంటి దౌర్జన్యకాండకి మీరు అంతం పడకండి. తప్పనిసరిగా బడుకొండ అప్పలనాయుడిని ఓడించి నా లోకం మాధవ్ గారిని గెలిపించుకుంటే నిడమర్ల నియోజకవర్గం మంచి అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే లోకం మాధవ్ గారికి ప్రపంచవ్యాప్తంగా చాలా పరిశ్రమలతో, చాలా ఐటీ కంపెనీలతో మంచి పరిచయాలు ఉన్నాయి. తప్పనిసరిగా మంచి మంచి కంపెనీలు నిడమర్ల నియోజకవర్గంలోకి రావడానికి అవకాశం ఉంది. మన ప్రభుత్వం వస్తుంది, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం రాష్ట్రంలో వస్తుంది. అలాగే దేశంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది. తప్పనిసరిగా నిడమర్ల నియోజకవర్గానికి, అలాగే విజయనగరం జిల్లాకి ఒక మంచి సువర్ణ అవకాశం లోకం మాధవ్ గారి ద్వారాగా లోకం మాధవ్ గారిని గెలిపించండి. నిడమర్ల నియోజకవర్గానికి అభివృద్ధికి తోడ్పడండి.